విరట ప్రేమన్న ఊహ కూడా లేదు. అందరికీ నమస్కారం. లాస్ట్ 2 days 3 days నుంచి ఈ ది నారీ నారీ నడుమ మురారి ది సక్సెస్ని మనం సెలబ్రేట్ చేస్తూనే ఉన్నాము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నరేష్ గారితో ఐఎమ్ షేరింగ్ ద లైఫ్, బట్ ఇది ఐఎమ్ షేరింగ్ ద సక్సెస్ లైక్ దిస్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఆయన గురించి ఒక్క మాట నేను చెప్పాలి ఏంటంటే, హీ ఆల్వేస్ థింక్స్ గుడ్ ఫర్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ద హీరోస్, ఫర్ ఎవ్రీబడి. సో ఆయనకి ఎప్పుడు ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, మూవీ మంచిగా ఇట్ షుడ్ బికమ్ అ హిట్ అనే భావంతోనే సెట్కి వెళ్తాడు, అన్ని క్యారెక్టర్ని జీవిస్తాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్. అండ్ ఇంకొక మాట నా తరపు నుంచి ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దీస్ మొమెంటోస్, బికాజ్ అదంతా పాత అయిపోయింది, ఇంకా నోబడీ ఈజ్ డూయింగ్ దాట్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అగైన్ ఐ థింక్ ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు రివైవ్ దిస్ occasions, you know, it will be nice. Thank you so much for all this. And all of you youngsters, inka manchiga you should write, direct, produce, make good films. All the best to all of you. Thank you Andy. Thank you so much. ఈ మధ్య ఈ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అందరూ అనుకుంటుంది ఏంటంటే, సిరి సినిమాలో ప్రెగ్నెంట్గా కనిపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని డిసైడ్ అయిపోతున్నారు. ఏమంటావు సిరి? షూటింగ్ చేయడానికి దూలు తీరిపోతుంది. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని సంక్రాంతి విన్నర్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ టు ఏకే ఎంటర్టైన్మెంట్స్. Special thanks to my director Ram sir. Thank you sir for this beautiful opportunity, and ee character nen cheyagalnu ani namminanduku thank you so much. And it was nice working with you Sharva sir. Thank you so much and all the very best. Congratulations movie team andarki, congratulations. And ikkadiki vachina guest landarki thank you so much. Ee roju ma Karthik raaledu, so Pavitra garu vachinanduku thank you. Yeah, thank you. అంతేనా? అరే అక్కడ అంత కామెడీ, అసలు మీ ఇద్దరు లవ్ స్టోరీ అందరూ ఎంత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కార్తిక్ పల్లవి అని. ఎనీ మెమరబుల్ మూమెంట్స్ కార్తిక్ పల్లవి? షూట్లో పూతరేకులు ఇచ్చారు అందరికీ ఇచ్చిన దాని గురించి కాదు, మా పల్లవికి ఏమి ఇచ్చారని. నాకు కూడా అవే ఇచ్చారు. మంచిది. బాగున్నాయిగా, ఎంజాయ్ సంక్రాంతి పూతరేకులు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఈరోజు మన సంక్రాంతి విన్నర్ బ్లాక్ బస్టర్ ఈవెంట్లో మనం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసేసాము. మాట్లాడుతున్నాను, పంచుల గురించి మాట్లాడలా, అర్థమైందా? అసలు ఎక్స్ట్రాడినరీ. అలాగా అందరూ ఆలోచిస్తే అసలు ఎంత హ్యాపీయెస్ట్ ఫ్యామిలీస్ ఉంటాయండి సొసైటీలో. నా భలే నచ్చేసి అసలు కథ ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. సో ఇవన్నీ షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చా. సో కాబట్టి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్. కరెక్టే అన్నారు. ఇప్పుడు వచ్చి అడిగితే బాబా యువరాజ్ ఇద్దరు చేశారు అన్నారు. ఓ వెరీ గుడ్ అని అనుకున్నాను. ఇద్దరు ఎరకొచ్చారు, మామూలుగా చేయలేదు. సో అంటే జనరల్గా ఏంటంటే కామెడీ సినిమాలు, ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు పెద్దగా ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్లో అన్నీ పెద్ద పట్టించుకోం. మనం కంటెంట్ పాస్ అవుతుందా లేదా, కనెక్ట్ అవుతుందా లేదా, ఆ టైప్లో మనం మేకింగ్ చేస్తున్నాం లేదా అని ఆలోచిస్తాం. కానీ దీన్ని కూడా చాలా అందంగా తీశారు ఫోటోగ్రఫీ. దీన్ని కూడా మామూలు సినిమాలో తీయకుండా ఫోటోగ్రఫీ వాల్యూస్ ఉంటూ చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొచ్చారు. అన్ని రకాలుగా కూడా సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అంటే పూర్తి సంతృప్తినిచ్చింది. అందుకే ఈ 4 విషయాలు కొంచెం షేర్ చేసుకుందాం అని వచ్చేసరికి అనిల్ గారు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈయన ఇంత యాక్టివ్గా కనిపించకూడదే అనుకున్నా. ఎందుకంటే అనిల్ గారు ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే, ఇప్పుడు ఒక సినిమా అనే ఒక మహాసంగ్రామంలో విజయం కోసం పోరాడే ఒక సైనికుడు లాంటిడైనా. ఒక సినిమా విజయం వచ్చేటంత వరకు ఆయన పంపిస్తామండి. చిన్న కన్ఫ్యూజన్. ఓకే ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం. వచ్చిన ప్రముఖులకి, కాస్ట్ అండ్ క్రూ, టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరు నమస్కారాలు. అండ్ మా సరస్వతి బొత్తులు రామజోగి శాస్త్రికి నమస్తే సార్.
అదే అంటే నేను బ్లాంక్ అయిపోయాను. సో అంటే నాకు నా ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూశానండి. ఆ రోజున చాలామంది ఇబ్బంది పడింది ఏంటంటే సినిమా చూస్తున్నప్పుడు కంప్లైంట్, సార్ ఏమనుకోవద్దు, ఒక పంచు ఒక లైన్ ఎంటర్టైన్ అయ్యే లోపు ఇంకోటి వచ్చేస్తుంది, మీద పడిపోతుంది, ఇంకోటి పడిపోతుంది. అది ఎంజాయ్ చేద్దామంటే ఇన్ని పడిపోతున్నాయి. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. రామపరాజు గారు, మా డైరెక్టర్ చెప్తున్నాను. సో ఫెంటాస్టిక్. చాలామంది నా పెద్ద వాళ్ళు చెప్పారనమాట, ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలో బ్రిలియంట్ రైటింగ్, బ్రిలియంట్ డైరెక్షన్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని చాలామంది చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. మా డైరెక్టర్ రామపరాజు గారికి, మా భాను గారు మాకు చాలా కావాల్సిన వారు, అండ్ మా నందు గారు, లవ్ యూ. మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడో బిందాస్ ఏటీవీ దగ్గర ఆడిషన్కి వచ్చేవాడిని నేను, జూబిలీ చెక్ పోస్ట్ దగ్గర. మళ్ళీ మీ ప్రొడక్షన్లో, మీ అండర్ ప్రొడ్యూసింగ్లో నేను యాక్ట్ చేసిన చాలా హ్యాపీగా ఉంది సార్. అండ్ ముఖ్యంగా హీరో హీరోయిన్స్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆయన డబ్బింగ్ చెప్పినట్టు మాత్రం ఒక 10 మంది బౌన్సర్లు పెట్టాలండి. వాళ్ళకి ఎంత ఇచ్చానా మామూలుగా వేయరండి, మామూలుగా ఫీల్ చేయరు. ఫెంటాస్టిక్. అసలు మీతో పనిచేయడం కూడా నాకు చాలా హ్యాపీ అండి. స్వాగ్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శర్వ అన్న, చార్మింగ్ స్టార్ శర్వ గారు, ఎలా అంటే చాలా ప్రతి సంక్రాంతికి మీ సినిమా ఉన్నా లేకపోయినా మీ పాటలు సంక్రాంతి పండుగ ప్రతి ఊర్లో ప్లే అవుతుంటాయి. ఈసారి దాన్ని ఇంకా రెట్టింపు చేశారు ఈ సినిమాతో. కంగ్రాచులేషన్స్ అన్న. మీ టైమింగ్ కానీ మీ లుక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఈ సినిమాలో. హార్టీ కంగ్రాచులేషన్స్. మళ్ళీ చెప్తాను, మీరు ఎప్పుడు ఒకలాంటి కథ, ఒకలాంటి సినిమా చేయలేదు. ప్రతి సినిమాకి వైవిధ్యం చూపిస్తూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ ఉండండి, వాళ్ళ నుంచి అదే బ్లెస్సింగ్స్ ఉంటాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ మా సిరి గారు, ఇప్పుడు వరకు షోస్ అవి ఇవి ఆ సీరియల్ చూసామమ్మా. ఈ సినిమా కారణం వల్ల ఇక మీదట సినిమా సీరియల్ని చూడబోతున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్. మా సుదర్శన్ భయ్య అండ్ సత్య, కిషోర్ సార్, మా రఘుబాబు గారు, అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మాట చెప్పగలను, మేము ఎన్ని ఈవెంట్లు చేసినా, ఎన్ని చెప్పినా, ఈ సినిమాకి తెగే ప్రతి టికెట్ ప్రమోట్ చేస్తుంది థియేటర్ దగ్గర. ఈ సినిమా తెగే టికెట్టే దీనికి ప్రమోషన్ చేస్తుంది, ప్రతి ఒక్కరికి చెప్తుంది. ప్లీజ్ ఇప్పుడు ఎవరెవరు చూడకపోతే తప్పకుండా సినిమా చూడండి, 10 మందికి చెప్పండి. సినిమా బతకాలి. జై సినిమా. సో ఇలాంటి ఫ్రెండ్ని ఇప్పుడే చూసాను నేను ఇదే సినిమాలో. ఎవరు బాధ వాళ్ళది కదా. అదేలేండి, అవును, మాట్లాడండి. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల్లో ఇది చివరిగా రిలీజ్ అయినా సరే చాలా మంచి పొజిషన్లో తీసుకొచ్చి పెట్టారు. ఆడియన్స్ కానీ, రివ్యూ రైటర్స్ కానీ, మీడియా వారు కానీ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లారండి.